నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. మనం తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ టైమ్ ఇన్ ఇయర్స్‌లో ఒక ఆఫర్ కూడా ఇస్తున్నాము. అందుకే టూ మచ్ ఫాస్ట్‌గా స్లాట్స్ ఫిల్ అయిపోతున్నాయి. చాలా తక్కువ రేట్‌కి ఇస్తున్నాము ఇప్పుడు 3 మంత్స్ ప్యాకేజ్. సో, మీరు ఈ ఆఫర్‌ని తీసుకోవచ్చు. వెంటనే కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ఓన్లీ ఫ్యూ స్లాట్స్ మిగిలాయి. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. ఎక్కడికెళ్ళినా నన్ను తప్పకుండా ఈ ఏరియాలో ఫ్యాట్ ఉంది మేడం, ఈ ఏరియాలో ఫ్యాట్ ఉంది అంటా ఉంటారు. చూడండి, ఫ్యాట్ ఒక్కొక్క టైప్ ఆఫ్ బాడీకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరున్నారు ఇంట్లో. ఇద్దరు సేమ్ ఫుడ్ తింటున్నారు. ఎవ్రీ పూట సేమ్ ఫుడ్ తింటున్నా కూడా, ఏం చేస్తున్నా కూడా ఒకళ్ళకి ఒక దగ్గర ఫ్యాట్ స్టోర్ అవ్వచ్చు, ఒకళ్ళకి ఒక దగ్గర. అంటే కొంతమందికి హిప్స్‌లో వెళ్తది, కొంతమందికి పొట్టలో ఉంటది, కొంతమందికి చేతుల దగ్గర హెవీ వస్తా ఉంటది. సో, మీరేం చేయాలి? ఏ దగ్గర ఫ్యాట్ వచ్చినా ఫుల్ బాడీ తప్పకుండా చేయాలి. ఎందుకంటే ఫుల్ బాడీ చేసినప్పుడే మీకు బెటర్ ఆర్గన్ ఫంక్షనింగ్ అవుతది. బ్లోటింగ్ ఏమైనా ఉన్నా పోతది. అంటే సాల్ట్, వాటర్ రిటెన్షన్ అంటారు కదా! అదంతా పోవాలి. అదంతా పోతది. అండ్ ఆల్సో మన బాడీ డిసైడ్ చేసుకుంటది ఎక్కడి నుంచి ఫ్యాట్ కట్ చేయాలి అని. సో, ఫుల్ బాడీ తప్పకుండా చేయాలి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ బెల్లీ ఫ్యాట్‌కి ఎస్పెషల్‌గా. బెల్లీ ఫ్యాట్ ఎందుకొస్తుంది? ఇప్పుడు ఆడవాళ్ళలో హార్మోన్స్ ఒక రీజన్, బ్లోటింగ్ ఒక రీజన్. సో, అండ్ మగవాళ్ళలో ఏంటి, ఎక్కువ కూర్చొని యాక్టివిటీ సరిగ్గా లేదు కదా, ఎక్కువ కూర్చొని ఉంటున్నారు. అండ్ ఇంకొకటి, ఏదైనా మొత్తం ఫుల్ బాడీ వెయిట్ పెరగడం మంచిది. యాక్చువల్‌గా ఫుల్ బాడీ అంతా వెయిట్ పెరిగారనుకోండి చాలా బెటర్. ఓన్లీ పొట్టనే పెరుగుతది చూసారా, ఆ బాడీ టైప్ ఇంకా అసలు మంచిది కాదు. సో, ఎక్కువసేపు కూర్చుంటున్నా, యాక్టివిటీ ఎక్కువగా లేకున్నా, చాలా ఎక్కువ కార్బ్స్ తినేసి, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తింటున్నారనుకోండి, ఆటోమేటికల్లీ బెల్లీ ఫ్యాట్ వస్తుంది, మొత్తం స్టోరే ఉంటది. సో, మీరేం చేయాలి? ప్రాపర్‌గా మెయింటైన్ చేయండి టైమింగ్స్. దినచర్య తప్పకుండా చూసుకోండి. ఈవినింగ్ 8 లోపు తప్పకుండా డిన్నర్ అయిపోవాలి. తిన్న వెంటనే వజ్రాసనంలో కూర్చోండి. 5-7 మినిట్స్ ఆఫ్ వజ్రాసన ఎన్నో కిలోమీటర్లు వాక్ చేసినంతగా ఉపయోగపడతది. సో, తిన్న వెంటనే ఒక మంచిగా మ్యాట్ ఏసేసుకొని వజ్రాసనంలో కాసేపు కూర్చోండి. బ్లోటింగ్ ఉన్నా పోతది. డైజెస్టివ్ ఆర్గన్స్‌కి మంచిగా సర్క్యులేషన్ అవుతది కదా! సో, చాలా మంచిదనమాట. సో, ఇప్పుడు చూడండి, స్లోగా బెల్లీ ఫ్యాట్‌కి సంబంధించింది ఫుల్ ఇంచ్ లాస్‌కి అన్నిటికి సెట్ అయ్యేలాగా చేద్దాం మనము. సో, స్పైన్ స్ట్రెయిట్ తీసుకొని ఇంటర్లాక్ అండ్ బ్యాక్ సైడ్ తీసుకొని స్పైన్ స్ట్రెయిట్. ఇన్హేల్ తీసుకోండి. ఎక్స్‌హేల్ స్లోలీ బెండ్ ఫార్వర్డ్. పొట్ట మీద ప్రెషర్ పడనివ్వండి. మళ్ళీ స్లోగా ఇన్హేల్, ఎక్స్‌హేల్ ఫార్వర్డ్. ఇన్హేల్ అప్, ఎక్స్‌హేల్ డౌన్. ఇన్హేల్ మళ్ళీ పైకి. మీకు బ్లడ్ రష్ వస్తది ఫేస్‌లో. అది స్కిన్ గ్లోకి కూడా చాలా చాలా మంచిది. సో, స్లోలీ సెంటర్. ఇది 20 రౌండ్స్ తీసుకోండి. ఫ్యాట్ లాస్ అవ్వడానికి, బ్లోటింగ్ ఏదైనా ఉంటే తగ్గడానికి, ఇంచ్ లాస్ అవ్వడానికి అన్నిటికి బాగా హెల్ప్ అవుతది. వజ్రాసనం నుంచి స్లోగా పైనకొచ్చేసి కాళ్ళ మధ్యలో కొంచెం డిస్టెన్స్ ఇచ్చేసి ఇంటర్లాక్ తీసుకొని స్లోలీ డౌన్ తీసుకోండి. మళ్ళీ స్లోలీ అప్, ఇన్హేల్, ఎక్స్‌హేల్ డౌన్. వీరాసన. సో, కొంచెం స్లోగా తీసుకోండి. పీసీఓడి, పీసీఓఎస్, హార్మోనల్ ఇంబాలెన్స్ ఇవేవి ఉన్నా, ఫెర్టిలిటీ ఇష్యూస్ అన్నిటికీ కూడా ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్. స్లోగా మళ్ళీ కిందికి. వీర్ అంటే హనుమాన్ నుంచి వచ్చిన ఆసన. సో, వీరాసన కదా, స్ట్రెంగ్త్ కూడా చాలా మంచిగా పెంచుతుంది, మెంటల్ అండ్ ఫిజికల్. సో, ఇది ఒక 20 రౌండ్స్ తీసుకొని స్లోలీ హ్యాండ్స్ ఫార్వర్డ్ తీసుకొని మూమెంట్స్ తీసుకోండి. ఇప్పుడు స్లోగా కాళ్ళు రెండు దగ్గరికి తీసుకొని వచ్చేసి లెఫ్ట్ లెగ్ స్ట్రైట్ తీసుకొని ఫుల్ స్ట్రెచ్. 1, మళ్ళీ స్లోగా 2, 3, 4, ఇలా 5. ఇది 20 రౌండ్స్. మళ్ళీ సేమ్ రైట్ లెగ్ మీద కూడా సేమ్ 20 రౌండ్స్ రిపీట్ చేయండి. 1, 2, 3, 4, 5 ఇలా 20 రౌండ్స్ రానివ్వండి. మళ్ళీ స్లోలీ సెంటర్ వచ్చేసి స్లోగా ఇప్పుడు లెగ్ మళ్ళీ సేమ్ లెగ్ ఫార్వర్డ్ తీసుకొని కొంచెం స్లోగా తీసుకోండి. ఇదొకటి చాలా ఎక్కువ స్ట్రెచ్ వస్తుంది బాడీ మీద, ఫుల్ బాడీ మీద. సో, డయాబెటీస్ ఉన్న, వెయిట్ లాస్కి అన్నిటికీ కూడా చాలా మంచిది. ఎందుకంటే ఫుల్ స్ట్రెచ్ వస్తుంది ఇక్కడ అంతా కూడా. నా జస్ట్ ఫింగర్ టిప్స్ తీసుకున్నా సరే ఫుల్ స్ట్రెచ్ వస్తే ఫుల్ స్ట్రెచ్ తీసుకోండి, మీ కంఫర్ట్ చూసుకోండి. నా స్లోగా స్టార్ట్. 1, 2,
3 4 5 6 7 8 9 10 11. ఇది కూడా ఒక 20 రౌండ్స్. ఇప్పుడు స్లోగా ఫార్వర్డ్ తీసుకెళ్ళండి. శ్వాసంచాలన ఇన్హేల్, ఎక్స్హేల్, మళ్ళీ స్లోలీ బ్యాక్ డౌన్, మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ ఇన్హేల్, ఎక్స్హేల్ బ్యాక్, మళ్ళీ ఇన్హేల్ ఫార్వర్డ్. థైరాయిడ్ ఉన్న, పెల్విక్ ఏరియాకి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, మేల్ అయినా ఫీమేల్ అయినా చాలా మంచిది. బ్రెత్ వర్క్ యాడ్ చేయండి. ఇన్హేల్, ఎక్స్హేల్ డౌన్, మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ డౌన్. స్లోగా ఇది 20 రౌండ్స్ రానండి. ఎక్స్ట్రీమ్ స్ట్రెచ్ వస్తుంది, చాలా బ్యూటిఫుల్ స్ట్రెచ్ వస్తుంది. సేమ్ ఈ లెగ్ మీద కూడా ఫస్ట్ 20 రౌండ్స్ రిపీట్ చేసిన తర్వాత మళ్ళీ చాలా స్లోగా ఫార్వర్డ్ వెళ్ళేసి ఇన్హేల్, మళ్ళీ ఎక్స్హేల్ బ్యాక్ తీసుకురండి. ఈ లెగ్ మీద కూడా అంతే 20 రౌండ్స్ రానియండి. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోలీ కాళ్ళు ఇలా స్ట్రైట్గానే ఉంచేసి నీస్ మీద ఉండి లెఫ్ట్ లెగ్ స్లోలీ సైడ్ పరిగాసన, సైడ్కి కూడా మొత్తం మంచిగా ఇన్హేల్, ఎక్స్హేల్ పైకి, మళ్ళీ స్లోలీ సెంటర్, మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ సెంటర్, మళ్ళీ చాలా స్లోగా సెంటర్. ఇప్పుడు స్లోలీ చేతులు రెండు నీస్ అడ్జస్ట్ చేసుకొని చేతులు రెండు ఫార్వర్డ్ ఇక్కడ తీసుకొని స్లోలీ డౌన్. 1 2 3 4 5, మళ్ళీ స్లోలీ సెంటర్, మళ్ళీ చాలా జాగ్రత్తగా పైకి, మళ్ళీ స్లోగా పరిగాసన్, మళ్ళీ సెంటర్. సేమ్ ఇన్హేల్ చేసుకుంటూ స్లోలీ సైడ్, ఎక్స్హేల్ సెంటర్, మళ్ళీ సేమ్ ఫార్వర్డ్ తీసుకొని ఇది ఒక 5 రౌండ్స్ తీసుకొని మళ్ళీ ఫార్వర్డ్ బెండ్స్. సేమ్ మళ్ళీ 5 రౌండ్స్ తీసుకున్న తర్వాత ఇలా ఫుల్ స్ట్రెచ్ వచ్చినా సరే, మీరు హాఫ్ వే తీసుకున్నా సరే, మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా తీసుకోండి. ఎక్కువసేపు ఉండగలిగితే ఇలా కూడా హోల్డ్ చేయొచ్చు. మీ కంఫర్ట్ చూసుకొని అన్నీ యాడ్ చేస్తూ ఉండండి. ఎక్స్ట్రీమ్ స్ట్రెచ్ వస్తుంది. ఇదే సేమ్ థింగ్ ఈ లెగ్ మీద కూడా స్లోగా రిపీట్ చేస్తే సరిపోతుంది. సైడ్ ఇన్హేల్, ఎక్స్హేల్ సెంటర్, మళ్ళీ ఇన్హేల్ సైడ్, ఎక్స్హేల్ సెంటర్. సేమ్ మళ్ళీ ఫార్వర్డ్ 1 2 3 4 5, మళ్ళీ స్లోగా సెంటర్, మళ్ళీ సేమ్ సైడ్ తీసుకోండి. ఇది కూడా 20 రౌండ్స్ రావాలి. 20 రౌండ్స్ మీకు ఎక్కువ అనిపిస్తే జస్ట్ 10 రౌండ్స్ తీసుకున్నా సరిపోతుంది. ఫస్ట్ బిగినింగ్ 10 రౌండ్స్తో స్టార్ట్ చేయండి. ఇప్పుడు స్లోగా సెంటర్, మళ్ళీ వజ్రాసన వచ్చేసి వజ్రాసన నుంచి ఇంటర్లాక్, ఫార్వర్డ్ స్ట్రెచ్, ఫుల్ ఓపెన్, అండ్ మళ్ళీ స్లోగా బ్యాక్. కాళ్ళ మధ్యలో స్పేస్ రాకుండా చూడండి అంతే. అప్పుడు పొట్ట మీద ఎక్స్ట్రీమ్ ప్రెషర్ వస్తుంది. సేమ్ ఇప్పుడు ఇదే ఆసనలో నీస్ మధ్యలో గ్యాప్ ఇచ్చి తీసుకున్నారనుకోండి, అది రిలాక్సింగ్ పోజ్ వెళ్ళిపోతుంది. మీరు గమనించండి, పొట్ట మీద స్ట్రెచ్ పడదు. అప్పుడు డిఫరెంట్ వేరియేషన్స్ వస్తాయి, డిఫరెంట్ దగ్గర స్ట్రెచ్ ఉంటుంది. ఇప్పుడు అదే మళ్ళీ మీరు కాళ్ళ మధ్యలో ఎక్కువ స్పేస్ తీసుకొని కింద కూర్చొని చేస్తే ఇది వీరాసన అయిపోతుంది. అగైన్ ఇది హిప్ ఓపెనింగ్ కింద వచ్చేసి ఇక్కడ సంబంధించిన అన్నిటినీ స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో ఒక్కో ఆసన సేమ్ అదే, చిన్న డిఫరెన్స్ బాడీలో ఒక్కొక్క రకమైన చేంజెస్ని తీసుకొని వస్తుంది. అందుకని అన్ని ఆసనాస్ ఇంక్లూడ్ చేస్తూ ఉండాలన్నమాట. కాళ్ళు రెండు దగ్గరికి తీసుకొని సేమ్ రిపీట్ చేసేసేయండి. ఇన్హేల్, ఎక్స్హేల్ ఫార్వర్డ్, పొట్ట మీద ప్రెషర్ కొంచెం సేపు ఉంచి మళ్ళీ ఫార్వర్డ్, మళ్ళీ సేమ్ పొట్ట మీదకి తీసుకున్నాడు, మళ్ళీ చాలా స్లోగా పైకి ఇన్హేల్, మళ్ళీ స్లోగా ఎక్స్హేల్, ఫార్వర్డ్ స్ట్రెచ్ అండ్ బ్యాక్, మళ్ళీ స్లోగా పైకి. సేమ్ ఇది మీరు 20 రౌండ్స్ తప్పకుండా రిపీట్ చేయండి. 20 రౌండ్స్ రిపీట్ చేస్తే మంచిది మనకి. ఇది అయిపోయిన తర్వాత సూర్య నమస్కారాలు ఒక 5 to 6 సెట్స్ ప్రాక్టీస్ చేసుకొని మెడిటేషన్, యోగ నిద్ర లేదా ప్రాణాయామం ఏదైనా ఒకటి యాడ్ చేసేసేయండి. ఇప్పుడు చూసారు కదా, ఇవన్నీ తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఏ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉన్నా యోగా కావాలి.
ఎందుకంటే ఆర్గన్స్కి చాలా చాలా మంచిది కాబట్టి ప్రతి ఆసనాకి, ఇప్పుడు నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను, సుఖాసనంలోనే చూడండి. సుఖాసన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఆసన్. డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, మంచిగా నడుము సాఫ్ చేయడానికి, ఇవన్నిటికీ ఇంప్రూవ్ అవుతుంది. సేమ్ అదే సుఖాసన్ని కొంచెం ఫ్రీగా వదిలేసామనుకోండి, రిలాక్సింగ్ పోజ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి చిన్న బెండ్స్ తీసుకుంటే ఎక్కడెక్కడైతే పడుతుందో, ఏ ఆసన చేసినప్పుడు ఏ ఆర్గన్ మీద, ఏ బాడీ పార్ట్ మీద పడుతుందో అన్నీ మారుతూ ఉంటాయి. సో మనకు చాలా చాలా ఇంపార్టెంట్ యోగా. తప్పకుండా ప్రాక్టీస్ చేసుకోండి. కుదిరితే మాత్రం మీ అందరి కోసమే నేను ఆఫర్ పెట్టాను. బెస్ట్ ఆఫర్ ఇచ్చాను ఈసారి. ఎందుకంటే మీకు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, డబ్బుల దగ్గర ఆగిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇచ్చాను. మీకు రికార్డింగ్స్ ఉంటాయి, డయట్ ప్లాన్ ఉంటుంది, మీ బాడీకి తగ్గట్టుగా మీకు ఏదైతే హెల్త్ ఇష్యూ ఉందో దాన్ని బేస్ చేసిన డయట్ ప్లాన్ ఉంటుంది, రికార్డింగ్స్ కూడా ఉంటాయి. నాతో పాటు లైవ్ క్లాసెసే మీరు చేస్తారు, నేనే చెప్తాను టీచింగ్ అంతా. అండ్ టీమ్ సపోర్ట్ కూడా మీకు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. సో కుదిరితే తప్పకుండా 3 months తీసుకోండి. కుదరకపోతే రెగ్యులర్గా మన వీడియోస్ చూసైనా ప్రాక్టీస్ చేసుకోండి. హెల్త్ మాత్రం బాగుండాలి అంతే. ఓం నమః శివాయ.